My name is Epsiba Beulah. Before I was a Hindu girl doing a lot of idol worship, and I was like a completely traditional girl, like accepting what father says, what the elder says, and I was used to respect all those things. And after coming to the Lord, and I stopped the tradition. I completely stopped the tradition, and I just entered into the love and compassion of the Lord. My parents arranged for the marriage, and it was like 2 months gap from the arrangement to the marriage. And immediately after marriage, like he said, like I don't like you. I just want to leave, and he left. Even I was pleading him, I was begging him, and I was asking him to come back, but it never happened. If he is not going to come to me, I want to die. If he is going to be separated from me, I should die. The day I was about to kill myself, I was watching a TV channel, and immediately she started like, here one girl is crying. You have been separated with your husband and you are planning to die now, but you are not going to do that. Immediately I called to one of my Christian friends, and she shared with me the gospel. On the spot, I accepted Lord as my Savior. The next moment, I felt free from the burdens and all kind of thoughts, and everything left me. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం నాయనా. మరి ఈరోజు చక్కని దినముగా తండ్రి ప్రభా దేవుడు మనకిచ్చి ఉంటుండగా, అయ్యా తండ్రి ప్రభా 5వ దినంలో ప్రభా మేము ఉంటుండగా, అయ్యా నాతో మాట్లాడి మీరే సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన వేడుకుంటూ సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవాది దేవుడు మనకిస్తున్న ఈ అంశాన్ని బట్టి, పాటని బట్టి మరి స్తుతి ఆరాధన చేసుకుంటూ ముందుకు వెళ్దామండి. ఎందుకంటే ఆయన మన జీవితంలో ఎన్నో చేసి ఉన్నాడు కాబట్టి, దేవుడు చేసిన మేళ్ళకి ఆయనను స్తుతించుకుంటూ, ఆయనను స్తోత్రించుకుంటూ మరొక పాటతో ముందుకు సాగుదామండి. ఆ తర్వాత ఆరాధన చేసుకొని మరి వాక్యంలోకి వెళ్ళిపోదాం. దేవునికి మహిమ కలుగునుగా. అవును కదండి, మరి మనకి దేవుడు ఇచ్చిన ఈ సమయాన్ని ప్రత్యేకమైన పరిశుద్ధ దినాలుగా భావిస్తూ, మరి అవునండి, దేవుడు ప్రతి దినాన్ని పరిశుద్ధత పరిచి ఉన్నాడు. ప్రతి రోజులో మనం ఆయనని ధ్యానించవలసిన వారుగా ఉన్నాం. కానీ మనం ఏర్పాటు చేసుకున్నాము అలాగే ఆచారంగానో లేకపోతే అందరి మేలు కొరకు ఏర్పాటు చేయబడిన ఈ 40 దినాలు శిల్వ ధ్యానాలుగా మనము ముందుకు సాగుతుండగా దేవుడు మనకి సహాయం చేసి మనకి ఆయన కృపనిచ్చి నడిపించును గాక. మరి ఎంతమంది అయితే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారో వారితో కూడా దేవుడు ప్రత్యేకంగా దర్శించును గాక. మరి పాట ద్వారా దేవుడు ఇంకా అవునండి అందరికీ తెలిసిన పాట పాడుతున్నాను ఈరోజు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలులు తలచి, యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి, స్తోత్రం చెల్లింతును, స్తుతి స్తోత్రం చెల్లింతుము. గాఢాంధకారములో కన్నీటిలో ఎలలో, గాఢాంధకారములో కన్నీటిలో ఎలలో, కృషించిపోనీయక కృపలతో బలపరచితివి, కృషించిపోనీయక కృపలతో బలపరచితివి, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలచి, యేసునాథుని మేలను తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సజీవయాగముగా మన శరీరము సమర్పించి, సజీవయాగము
శుద్ధాత్మను నీచితివి హల్లెలూయా సంపూర్ణ స్థితి నొందా శుద్ధాత్మను నీచితివి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసునాదుని మేలులు తలచి యేసునాదుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము సియోను మార్గములో పలు శోధనలు రాగా సియోను మార్గములో పలు శోధనలు రాగా సాతాను జయించుటకు విశ్వాసమునిచ్చితివి సాతాను జయించుటకు విశ్వాసమునిచ్చితివి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసునాదుని మేలులు తలచి యేసునాదుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము సిలువను మోసుకొని సువార్తను చేపట్టి సిలువను మోసుకొని సువార్తను చేపట్టి యేసుని వెంబడింపా ఎంత కృపను ఎంత భాగ్యమునిచ్చితివి యేసుని వెంబడింపా ఎంత భాగ్యమునిచ్చితివి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసునాదుని మేలులు తలచి యేసునాదుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము పాడేద హల్లెలూయా మరణాతా హల్లెలూయా పాడేద హల్లెలూయా మరణాతా హల్లెలూయా సదా పాడేద హల్లెలూయా ప్రభు యేసుకే హల్లెలూయా సదా పాడేద హల్లెలూయా ప్రభు యేసుకే హల్లెలూయా స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసునాదుని మేలులు తలచి యేసునాదుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాకండి ఆయన చేసిన మేళ్ళకై అవునండి వేల వేల కోట్ల స్తుతులు చెల్లించినా తక్కువే కాబట్టి ఆయన స్తుతిద్దామా కొద్దిసేపు ఆయన చేసిన మేళ్ళకై అవును ఆయన చూపిన కృపకై ఆయనకి మరి ఏమిచ్చే మనం రుణం తీర్చుకుందామండి ఆయన ఎంతగా గాఢాంధకారంలో కూడా ఆయన మనకి తోడై ఉన్నాడు ఆయన ప్రతి పరిస్థితిలో మనకి తోడై ఉన్నాడంట చూడండి కానీ మన నుండి ఆయన కోరుకుంటున్నదల్లా ఒక్కటే ఏంటంటే సజీవ యాగంగా మనము ఆయనకి సమర్పించుకోవాలంట చూడండి ఇక్కడ స్తుతులు చెల్లిస్తున్నాము అలాగే ఈ పాటలో మనం ఒప్పుకోలు చేసుకుంటున్నాం ఏమని ఒప్పుకోలు చేసుకుంటున్నాం తెలుసండి ఇదిగో శరీరముని మనము సమర్పిస్తున్నాం అంత మాత్రమే కాదు ఆయన సిలువని మోయడానికి ఇష్టపడుతున్నావా మనం ఎలాంటి సిలువ మోయాలనుకుంటున్నావు దేవుని సిలువలో ఉన్న సత్యాలు తెలుసుకొని ముందుకు సాగాలని కోరుకుంటున్నావా ఆయనలాగా మరి జీవించడానికి ఆయన స్వరూపంలోకి మార్చబడాలి అనే కోరిక కలిగిన సిలువని నువ్వు మోయవలసిన దానిగా మనం ఉన్నామండి హల్లెలూయా దేవునికి మహిమ కలుగునుగాక ఇదిగో ఆయన ప్రతిరోజు దివారాత్రములు ఆయన మనతో ఉన్నాడు ఆయన మనల్ని నడిపిస్తున్నాడు
చెల్లిద్దాం. ఆయనకి హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు కాసేపు చెల్లిద్దామండి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ లార్డ్. రికల్లాబా షరబా. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రమయ్యా, గొప్ప దేవానికి స్తోత్రమయ్యా. చేతులెత్తండి. ఆయన వైపు చూడండి. మరి మీరు పడుకొని ఉన్నా సరే, మరి మీరు లెగలేని స్థితిలో ఉన్నా సరే, మీ చేతులు ఆయన వైపు చూపి ఆయనతో మాట్లాడండి, ఆయనని పలకరించండి, ఆయనకి ఘనత చెప్పండి, ఆయనని స్తుతించండి. ఆయన మనకి చాలిన దేవుడుగా ఉన్నాడు. నువ్వు ఈ స్థితిలో కూడా దేవుడు నీ నుండి కోరుకుంటుందల్లా ఒకటే, అన్ని వేళలో అన్ని విషయాల్లో కృతజ్ఞతాస్తుతులు చెల్లించమంటున్నాడు కదండి. ఈరోజు మనం అదే ధ్యానించబోతున్నాం. కానీ నువ్వు ఉన్న పరిస్థితిని బట్టి నీకు ఆనందం లేదా? నువ్వు ఉన్న పరిస్థితిని బట్టి నీకు మరి దుఃఖంలోనే ఉంటున్నావా? అయ్యా ప్రభువా నీకు స్తోత్రం రాజా. ఈరోజు నాయనా ఆ దుఃఖపు ఆత్మ యేసు నామములో తొలగించబడును గాక. నిత్యము దివారాత్రములు ప్రభా కంటి పాపలాగా మమ్మల్ని కాచి కాపాడుతున్నందుకు నీకు వేల కోట్ల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆనంద తైలముతో నైనా తండ్రి మమ్మల్ని అభిషేకించమని కోరుకుంటున్నాం రాజా. నీకు స్తోత్రం. రీఖాబా షర్రన కాసికా తూరి కలబా ఓ రీ బాబా షర్రన కాసికా తూరి హలబా. ప్రభా నీకు వందనాలు ప్రభా. నైనా నీకు స్తోత్రం. రాజుల రాజా, ప్రభుల ప్రభా, నైనా నీకు స్తోత్రం. రానై ఉన్నవాడా, మమ్మల్ని కొనిపోవడానికి సిద్ధపడుతున్న వాడా నీకు స్తోత్రమయ్యా. మమ్మల్ని నిస్వరూపంతో ప్రభా చెక్కుకున్న వాడా నీకు స్తోత్రమయ్యా. అయ్యా తండ్రి నీకు వందనాలు ప్రభా. మమ్మల్ని ప్రదానము చేసుకున్న ప్రధాన యాజకుడా నీకు స్తోత్రమయ్యా. ఓ రీ భాష రన కాసి ఖాతు రీ ఖలమ శరబ. పరిశుద్ధుడా గొప్ప దేవా నాయన, ఈరోజు ఎంతమంది అయితే ప్రభా ఈ ఆరాధనలో ప్రభా ఈ వాక్యంలో ఏకీభవిస్తున్నారో తండ్రి, ప్రతి బిడ్డ వినికిడిలో ప్రభా నీ దీవెన ఆశీర్వాదాలు ప్రభా మెండుగా దండిగా కుమ్మరించమని బ్రతలాడుతున్నానయ్యా. పరలోకంలో ఏ రీతిగా ఉందో ఆ రీతిగా ప్రతి బిడ్డల జీవితంలో జరిపించమని బ్రతలాడుతున్నాను తండ్రి. అవునయ్యా, మా జీవితాల్ని, మా శరీరాల్ని, మా ప్రాణాత్మ దేహంలో ఈరోజు మీకు సమర్పిస్తున్నామయ్యా. అయ్యా నీకు ఇంపైన సువాసనగా మమ్మల్ని అంగీకరించండి అయ్యా. అయ్యా కృప చూపించండి అయ్యా. నీ రక్తంతో కడగండి నైనా తండ్రి, కృప చూపించమని ప్రభా. అయ్యా వినికిడిలో ప్రతి వాక్యము ప్రభా నైనా విత్తుతుండగా నాన్న అయ్యా తండ్రి నూరంతల ప్రతిఫలము వారి జీవితాల్లో ప్రభా కలుగుటకు సహాయం చేయమని వేడుకుంటే ప్రార్థన స్తుతి ఆరాధన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి కొద్దిసేపు మరి 4 మాటలతో మనము ముందుకు సాగుదామండి. ఏంటంటే 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక మరి 5వ అధ్యాయం 23-24 వచనాలు చూస్తున్నప్పుడు అక్కడ ఏమై ఉంటుందంటే, ఇదిగో దేవుడే తన సంకల్పం చొప్పున తన హృదయపూర్వకంగా తనకు తానుగానే ఏం చేయబోతున్నాడంటే మన ప్రాణాన్ని, శరీరాన్ని, ఆత్మని పరిశుద్ధపరచబోతున్నాడు, సంపూర్ణులుగా చేయబోతున్నాడు. అందు నిమిత్తమే తన పైన వచనాల్లో ఏమని ఉంటుందంటే, మీరు ఎల్లవేళలా అన్ని విషయాలలో మీరు కృతజ్ఞత కలిగి ఉండాలి అని చెప్తున్నాడు. ఇక్కడ సజీవ యాగం అనగానే మనకి గుర్తుకొచ్చే మాట రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మరి 1-3 వచనాలు క్లుప్తంగా చదివి ఈ 15 నిమిషాలు మనం ధ్యానిద్దామండి. ఆయనకే మహిమ కలుగును గాక. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమలాడుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై అయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనుటకు మీ మనస్సు మారి నూతనమగునట్టుగా రూపాంతరము పొందుడి. చూడండి, దేవుని చిత్తమేదో మనము తెలుసుకోవాలి అంటే, దేవుని చిత్తానుసారంగా మనము మరి అనుసరించాలి అంటే ఈ లోక మర్యాద ప్రకారంగా కాదు, కానీ పరలోకంలో ఉన్న తండ్రి చిత్తం ప్రకారంగా మనము నడవాలి అంటే మరి ఇక్కడ ఏం చెప్తున్నా అంటే మన శరీరాలని, మన ప్రాణాత్మ దేహాలని మరి సజీవ యాగంగా ఆయనకి సమర్పించుకోవాలంట. హల్లెలూయా. అవునండి, యేసయ్య తన శరీరాన్ని అవునండి మన కొరకు సమర్పించలేదా? ఆయన శరీరాన్ని మన కోసం అర్పించేశాడు కదండి. చూడండి, ఆయనని మళ్ళీ రక్షించడానికి వచ్చాడు. ఆయన మనల్ని సంపూర్ణంగా కాపాడేశాడండి. ఎలా కాపాడాడు అనేది చూస్తే ఆయన శిలువ యాగము ద్వారా మనల్ని మరి కొనుక్కొని మనల్ని కాపాడేశాడు. ఆయన మనల్ని రక్షించేసుకున్నాడు. అంటే మరి మనం చేయాల్సిన పనుల్లో అది నమ్మి పొందుకోవడమే. అంత మాత్రమే కాదు, ఆయన చిత్తానుసారంగా మనము జీవించాలంటే ఏంటో మనం తెలుసుకోవాలంటే ముందుగా మనం చేయవలసిన పని ఏంటంటే సజీవ యాగంగా మనం సమర్పించుకోవాలంట. మన శరీరాల్ని మొదటిగా సమర్పించుకోవాలంటున్నాడు. అంత మాత్రమే కాదు, ఇక్కడ ఏమని చెప్తున్నా అంటే ఈ లోక మర్యాదని అనుసరించడానికి మనకి మంచిది కాదని చెప్తా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమైన, చూడండి, ఉత్తమమును అనుకూలమైన సంపూర్ణమైన దేవుని చిత్తమేదో, చూడండి, దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సును నూతనీకరించుకోమంటున్నాడు. మనస్సును నూతనీకరించుకోవాలంట. ఈరోజు అంశం ఏంటి అంటే మనం స్తుతులు చెల్లిస్తున్నాము, మనం స్తోత్రాలు చెల్లించుకున్నాం. ఆయన మన పట్ల చేసిన దాన్ని బట్టి మనం స్తోత్రాలు చెల్లించుకుంటూ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ అలాగే సజీవ
యాగంగా మన శరీరాన్ని సమర్పించుకుందామని పాడుకున్నాం కదండి. ఆ రీతిగానే ఇక్కడున్న మాటల్లో చూడండి, ఆయన ఏమంటున్నా అంటే ముందు మన శరీరాల్ని సజీవ యాగంగా ఆయనకి సమర్పించేద్దాం. అది ఆయన చిత్తమే ఉన్నదండి. అప్పుడు మనం ఏం చేయగలమంటే ఆయన చిత్తానుసారంగా జీవించగలము. అనుకూలమైన జీవితం, ఆయనకి ఇష్టమైన జీవితం. అంత మాత్రమే కాదు, మనకి నిజమైన తృప్తినిచ్చే జీవితం అండి. అవునండి, మన ఇష్టానుసారంగా బ్రతుకుతే మీరేమని అనుకోండి, మన మనసు, మన అంతరాత్మ మనల్ని పరీక్షిస్తూ ఉంటుంది. అవును, మనకైతే దేవుని పరిశుద్ధాత్మ ఉన్నాడు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడుతూ మనల్ని హెచ్చరిస్తూ మరి బాధపడుతూ ఉంటాడు. కానీ లోకానుసారంలోకి వాళ్ళకి పరిశుద్ధాత్మ దేవుడు ఉండకపోవచ్చు, కానీ వాళ్ళకంటూ దేవుడు ఒక ఆత్మనిచ్చాడు. వాళ్ళ ఆత్మనే వాళ్ళని పరీక్షిస్తూ ఉంటుంది. వాళ్ళ ఆత్మ, అవునండి, ఆత్మకి ఎప్పుడు అపవిత్రత అంటది కాబట్టి, ఆ ఆత్మ పరిశుద్ధమైనదే కాబట్టి. కానీ ఆ ఆత్మని మరి కృంగిపోయే స్థితికి తీసుకొచ్చేది ఈ శరీరము, మన తలంపులతో నిండిన ప్రాణం కాబట్టి ఈ ప్రాణాన్ని మనము తీసేసుకోలేము, ఈ శరీరాన్ని మనము లయపరచలేము. కానీ ఆ శరీరాన్ని, ఆ ప్రాణాన్ని సమర్పించినప్పుడు మనకి దేవుడిచ్చిన ఆత్మ అయితే మనల్ని తప్పు చేసిన మనల్ని ఒప్పింపజేస్తుంది, కానీ మనము వినము. కానీ ఎప్పుడైతే క్రీస్తులోనికి మనం వస్తామో మన ఆత్మ దేవుని ఆత్మతో ఏకమైపోతున్నప్పుడు ఇప్పుడు ఏంటంటే మన ఆత్మ చేయలేని పని, మన ఆత్మ మన శరీరానికి సహాయం చేయలేదు, మన ఆత్మ మన శరీరానికి మార్చలేదు, కానీ కేవలం బాధపడుతూ మరి ఒప్పింపడానికి ట్రై చేస్తుంది, కానీ ఒప్పుకోదు, ఒప్పింప చేయలేదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడైతే ఖచ్చితంగా ఒప్పింప చేస్తాడు. అప్పుడు మనం ఏ తప్పు చేయలేము, ఏ పాపంలోనికి మనం వెళ్ళలేము. ఒకవేళ వెళ్ళాల్సి వెళ్ళినా కూడా వెంటనే లేపగలిగిన తలంపులు, జీవితము మన శరీర ప్రాణానికి దేవుడు అనుమతిస్తాడు. ఇదే అండి సజీవంగా సమర్పించుకోవడం అనేది. అవునండి, నేను చిన్న అంశాలని చిన్నగా క్లుప్తంగా కొద్దిసేపే మనం ధ్యానిస్తున్నామండి. ఇవన్నీ ఆల్రెడీ మనం ఎన్నోసార్లు ధ్యానించుకున్నవే, ఎంతోమంది నోటి నుండి విన్నవే. ఆ మాటకు వస్తే బైబిల్ ఎన్నిసార్లు చదివినా మరి అవే మాటలు మనకు వస్తూ ఉంటాయి. కానీ ఈ ప్రత్యేకమైన దినాలలో ఈరోజు మనము చేయవలసిన పని ఏంటంటే, మన బాధ్యతగా ఈరోజు మన శరీరాల్ని సంపూర్ణమైన సమర్పణలోకి సమర్పించేద్దామా, ఆయనకి సమర్పించేద్దామా. ప్రభా, నీ చిత్తమే నా శరీరంలో ప్రాణంలో జరగాల, నీకు ఇష్టము కానివి, నీకు ఆయాసకరమైనవి నాలో అవి ఏమున్నాయో, తలంపులే కావచ్చు, క్రియలే కావచ్చు, ప్రభా దుష్టు నుండి వచ్చినవే కావచ్చు, నా సొంతంగా తెచ్చుకునేవే కావచ్చు, అయ్యా వాటన్నింటినీ ఈరోజు నిర్మూలం చేసుకోవడానికి ఇష్టపడుతున్నానని నువ్వు సాగిలపడి విడిచిపెడుతున్నావా? ఈరోజు దేవుడు నీకు సహాయం చేస్తున్నాడు. ఇదిగో నువ్వు క్రీస్తుని నమ్ముకున్న వాడవైతే నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను హెచ్చరిస్తుండగా, నీకు సహాయం చేస్తుండగా, ఇదిగో నీకు ఆయన మాట్లాడుతుండగా ఈరోజు మార్పును తెచ్చుకోమని దేవుడు కోరుకుంటున్నాడు. ఒకవేళ నువ్వు క్రీస్తుని తెలియని వాడవా, ఈరోజు క్రీస్తుని నీ హృదయంలోకి ఆహ్వానించు. నిన్ను పరిశుద్ధపరిచే బాధ్యత ఆయన తీసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. నీ వల్ల నువ్వు పరిశుద్ధతని పొందుకోలేవు, నీవు మార్పు పొందుకోలేవు. అవును, నువ్వు ఉన్న స్థితిని బట్టి, నువ్వు చేస్తున్న తప్పును బట్టి, నువ్వు చేస్తున్న పాపాలను బట్టి నీకు బాధ కలుగుతుంది. కానీ ఏమి చేయలేని స్థితిలో ఏం చేయాలో అర్థం కాక నువ్వు చచ్చిపోవాలని తలంపులోకి వెళ్ళిపోతున్నావు. ఎందుకు ఈ బాడు బ్రతుకని నీకు అనిపిస్తుంది, నీలో ఉన్న నీ అంతరాత్మ ఒప్పింపజేస్తుంది, కానీ దాన్ని నువ్వు జయించలేకపోతున్నావు. ఆ పాపాల నుండి నువ్వు బయటకి రాలేకపోతున్నావు. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో నువ్వు క్రీస్తుని పొందుకుంటే, పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వచ్చి జీవిస్తే, ఇదిగో ఆ యేసయ్య నీలో వచ్చి జీవిస్తాడు. కాబట్టి నీ శరీరాన్ని కేవలం మారు మనసు పొందుకొని పరిశుద్ధంగా బ్రతకడం మాత్రమే కాదు, ఆ దేవాది దేవునికి, ఈ లోకాన్ని సృష్టించిన దేవాది దేవుడే నీలోనికి వచ్చి నిన్ను ఆలయంగా మార్చుకోవడానికి, ఆయన ప్రేయర్ హౌస్గా నిన్ను మార్చుకోవడానికి ఇష్టపడుతున్నాడండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగుగాక. అలా నువ్వు ఉండడానికి ఇష్టపడుతున్నావా? ఆయన మందిరముగా, ఆయన నివాస స్థలంగా, ఆయన చెప్పినట్టుగా, ఆయన ఇష్టానుసారంగా జీవించడానికి నువ్వు కోరుకుంటే, నువ్వు ఈ రోజు చేయాల్సిన మొదటి పని ఏంటి తెలుసండి? ఇదిగో నీ శరీరాన్ని సజీవ యాగంగా ఆయనకు సమర్పించుకో. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగుగాక. సజీవ యాగం అంటే మనం ఏదో పోయి కాలిపోవడం అది కాదండి. జస్ట్ ప్రభా, ఇదిగో నా శరీరం, ఇదిగో నా ప్రాణం, ఇదిగో నా ఆత్మ, ఇదిగో నా మనసు, నా చూపులు, నా వినికిడి ప్రభా, ఇదిగో నా గొంతు ప్రభా, నా అవయవాలు ప్రభా, ఇదిగో నా చేతులు, నా కాళ్ళు, నా అవయములు, నా శరీరము సమస్తముని అప్పగిస్తున్నాను ప్రభా అని చెప్పేసి నువ్వు ఆయనకి అప్పగించిన ఎడల ఆయన నిన్ను మార్చుకునేదానికి సంసిద్ధంగా ఉన్నాడు. ఎంతసేపు కాదని ఒక్క క్షణంలోనే నీకు ఆ బరువు అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. ఈరోజు మనం ముగింపులోకి వచ్చేసి ఉంటుండగా, ప్రార్థన పూర్వకంగా నేను మాట్లాడుతుంటుండగా ఆ ప్రార్థనలో మీరు ఏకీభవిస్తున్నారండి. కేవలం మీరు నా మాటలు మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ఒప్పింపజేస్తున్నాడు. కాబట్టి ఆయన మాటకు మీకు లోబడి మీరు నేను మాట్లాడుతుండగానే మీరు సమర్పించుకోండి. ఆయన దగ్గర కన్నీరు కార్చండి. మీరైతే వీలైతే సాగిలపడండి ఆయన సన్నిధిలో. ఆయన స్వరము వింటున్న నీవు సాగిలపడి, ప్రభా ఇదిగో నాది కాదు ప్రభా, ఇదిగో నీదే నా జీవితం అని నువ్వు సమర్పించుకో. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ
కలుగును గాక. చూడండి ఒకసారి ఈ ముగింపులో ఈ మాట కూడా ధ్యానిద్దాము. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం అండి. ఈ 2 మాటలు కూడా మరి చదువుకొని ముగించుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి అక్కడ ఏమంటున్నాడు చూడండి, ఎవరును కీడుకు ప్రతి కీడు ఎవనికైనను చేయకుండా చూడ్చుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకునుడి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి. ఎడతెగక ప్రార్థన చేయుడి. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగును చేయుట యేసు క్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తమే ఉన్నది. ఆత్మను ఆర్పకుడి. ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. ప్రతి విధమైన కీడునకును దూరముగా ఉండుడి. చూడండి వచనము 23వ వచనం, సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా మరే పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు శరీరముయు మరి జీవమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగా సంపూర్ణముగా ఉండునట్లు కాపాడుబడునుగాక. మిమ్మును పిలుచువాడు నమ్మకమైన వాడు కనుక అలాగున చేయును. చూడండి 23, 24 వచనాలు చూస్తున్నప్పుడు ఆయననే ఏం చేస్తాడు తెలుసా అండి, మన శరీరాల్ని మరి ఆయన ఏం చేయబోతున్నాడు, మరి సంపూర్ణపరచబోతున్నాడు. ఆయననే మన శరీరాల్ని ప్రాణాత్మ దేహాల్ని ఆయనే పవిత్రపరచడానికి ఇష్టపడుతున్నాడు. నిందే లేని దానిగా, నిందే లేని వాడిగా మరి దేవుడు నిన్ను చేయాలని కోరుకుంటున్నాడు. అది నిజముగా ఆయన చిత్తమైన దానికోసము మనం ఇంతకుముందు చదివినట్టుగా ధ్యానించినట్టుగా మన శరీరాల్ని సమర్పిస్తే ఆయనే మన శరీరాల్ని సంపూర్ణులుగా చేస్తాడు, పరిశుద్ధుడిగా చేస్తాడు. సమాధానం అండి, ఎవరి మధ్యలో సమాధానం? దేవునికి మనకు మధ్యలో సమాధానం. అవునండి, మన ఆత్మ మనకి చెప్పుతుంది, కానీ ఆ ఆత్మకి ఆ శక్తి సరిపోవట్లేదు మన శరీరాన్ని మార్చడానికి. కానీ పరిశుద్ధాత్మని మనం ఆహ్వానిస్తే, పరిశుద్ధాత్మకి మనం అప్పచెప్తే, ఆ క్రీస్తు అనే ఆత్మ, క్రీస్తు యొక్క ఆత్మ మనలో నివసించినప్పుడు ఇదిగో మనము సంపూర్ణంగా ఆయనకి మరి లోబడిన వారముగా దేవుడు చేస్తాడు. కాబట్టి అప్పుడు నిజంగా మనం ఆయన రాకడలో పరిశుద్ధులుగా జీవించగలుగుతాము. పరిశుద్ధతని కోల్పోకుండా బ్రతకడానికి దేవుడు సహాయం చేస్తాడు. దానికంటే ముందు కూడా అనుకూలమైనదేదో మంచిదేదో మీరు తెలుసుకొని మరి ప్రవర్తించాలి. మనకు తెలుసు కానీ ప్రవర్తించలేకపోతున్నాం. కారణం శరీరం బలహీనం, మన ఆత్మ బలహీనం. కానీ దేవుని ఆత్మ మనల్ని బలపరుస్తూ పడిపోకుండా మనల్ని కాపాడడానికి రెడీగా ఉన్నాడండి ఆయన ఆత్మ. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి అయితే అన్ని విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట దేవుని చిత్తమై ఉన్నదంట. ప్రతి విషయంలోనూ ఏ స్థితిలో ఉన్నావు, ఏ పరిస్థితిలో ఉన్నావు, ప్రభా ఇదిగో ఈరోజు ఈ బలహీనత ఉంది ప్రభా, ఈరోజు నాకు ఈ కష్టం వచ్చింది ప్రభా, అయ్యా ఈరోజు నేను ఏం చేయాలో తెలియకుంది ప్రభా, అయ్యా ఏం జరుగుతుంది ప్రభా అన్నప్పుడు కూడా మీరు కృతజ్ఞతలు చెల్లించి ఆయనకు అప్ప చెప్తే ప్రభా థ్యాంక్ యూ లార్డ్ ఫర్ దిస్ సిచ్యువేషన్ అని చెప్పేసి మనం పాట పాడాం కదండి, స్తోత్రం చెల్లింతుము అని పాట పాడాం కదండి. అలాగే ఆ పాట పాడినట్టుగా కాదు, ప్రతి విషయంలో మనం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ అన్ని వేళలా అన్ని రకాలుగా మన శరీర ప్రాణాత్మ దేహములను ఆయనకి సమర్పించుకుంటూ ముందుకు వెళ్ళిపోతే ఆయన సమస్తాన్ని నూతనీకరించి మన మనసులని సైతం నూతనీకరించడం. అవునండి, మనసు నూతనీకరించడం అంటే మామూలు విషయం కాదండి. మనకి ఎన్నో చేయాలని ఉంటుంది, కానీ అది చేయడానికి మన మనసు సహకరించదు. అయితే మనము ఇవ్వాల్సింది ఏంటి తెలుసా? మొదటిగా మన మనస్సును, అవును మన హృదయాన్ని దేవునికి ఇస్తున్నాము. ప్రభా నీ చిత్తమే, నీ చిత్తమే అంటున్నాము. అవును నీ చిత్తమేంటో తెలుసుకొని చేయమంటున్నాడు. ఆయన చిత్తమేంటో తెలుసుకోవడానికే మరి సంవత్సరాలు పట్టిపోతూ ఉంటుంది. కానీ అక్కడ అన్ని సంవత్సరాల దాకా మన జీవితం ఏమైపోతుందో తెలియట్లేదు. కాబట్టి ఆయన చిత్తమేదో తెలుసుకోవాలంటే ముందు మనం మార్చుకోవాల్సింది మన మనస్సు. మన మనస్సును నూతనీకరించుకోవాలి. ఆ మనసును నూతనీకరించుకోవడానికి కావాల్సిందే ఈ వాక్యం అనే సత్యం అండి. వాక్యాన్ని ధ్యానించినప్పుడు, వాక్యాన్ని చదివినప్పుడు, వాక్యానుసారంగా బ్రతికినప్పుడు హల్లెలూయా దేవుని చిత్తము మనకు తెలుస్తుంది. దేవుని చిత్తానుసారంగా మనం బ్రతుకుతాము. అదే నిజంగా మనసుని నూతనీకరించుకోవడం అండి. అవును, ఆయన వాక్యాన్ని మన మనసులో పెట్టుకోవడమే. ఆయన ఇప్పుడు సపోజ్గా మనం అబద్ధాలు ఆడకూడదండి. నిజంగా దేవుని బిడ్డలమైన మనం అబద్ధాలు ఆడకూడదు. సో అబద్ధం ఆడితే ఖచ్చితంగా మనం సాతాను గాడికి తలుపు తీసినట్టే. మనం చిన్న చిన్న విషయాలకి భయంకరంగా అబద్ధాలు ఆడుతూ ఉంటాం. కానీ మనం తెలుసుకోవాల్సింది, అయ్యో అనవసరంగా అబద్ధం ఆడానే అంటారు కదండి పెద్దవాళ్ళు. ఒక అబద్ధానికి ఇంకొక అబద్ధము చెప్పాల్సి వస్తుంది. ఒక్క అబద్ధం ఆడితే 10 అబద్ధాలు చెప్పాల్సిన పరిస్థితి వస్తుందంట. సో మొదటి అబద్ధమే నువ్వు చెప్పకపోతే అసలు మిగతా అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఉండదు. ప్రతిసారి మనకి అనిపిస్తుంది, అయ్యో అనవసరంగా అబద్ధం చెప్తున్నాను, అబద్ధం అనిపిస్తూ ఉంటుంది. కానీ మనం జయించలేము కదండి. కానీ నిజం చెప్పాలంటే అబద్ధం అంటేనే సాతాను. అది చిన్న అబద్ధమే కావచ్చు, అది ఎక్కడికో దారి తీస్తుండొచ్చు. కానీ ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే, సరే ఆ పాపంలో పడి ఉండేవాడైతే దాన్ని కనీసం అయ్యో ఎందుకు అబద్ధం చెప్పానని తలంపు కూడా రాదండి. అది కంప్లీట్గా మునిగిపోయిన వారి పరిస్థితి. కానీ మరి మంచిగా బ్రతకాలని, మనం బాగుండాలని, మనం దేవునికి ఆయాసకరంగా బ్రతకూడదు, దేవునికి సంతోషపెట్టే జీవితమే ఉండాలని కోరిక కలిగిన వాళ్ళు ఇలా చిన్న చిన్న అబద్ధాలు పొరపాట్లు, అంటే ఉదాహరణగా అబద్ధం
అబద్ధం అని చెప్తున్నాడు. అది వేరే పాపాన్ని నువ్వు ఏది పెట్టుకున్నా కానీ ఏమవుతుంది తెలుసా అండి, మనం అది చేయకుండా దేవుడు సహాయం చేయాలంటే ముందు మనం ఏమనుకోండి, ప్రభు అబద్ధం చెప్పడం నిశ్చిత్తము కాదు కాబట్టి నేను నా మనసును నూతనీకరించుకుని ఇంకా ఏ పరిస్థితి వచ్చినా నేను అబద్ధం చెప్పను అని చెప్పేసి నువ్వు సిద్ధ మనసు కలిగినప్పుడు, నువ్వు ఆ ప్రిపరేషన్ అనేది నువ్వు చేసినప్పుడు దేవుడు నీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం కూడా రానికుండా సహాయం చేస్తాడు. ఒకవేళ అబద్ధం చెప్పాలి అనే పరిస్థితి వస్తే దాన్ని దాటించేస్తాడు. నీకు అబద్ధం అనేది నీ నోటి నుండి రాకుండా కాపాడుకుంటాడు. అదే నిజమైన మారు మనసు కలిగిన మరి దేవుని చిత్తానుసారమైన జీవితం, అదే జీవ సమర్పణ కలిగిన ఫలితం అండి. మనము చేయాల్సిన పని ఏదైతే చేయాలో అది మనకు శక్తి సరిపోకపోతే ఆయన సహాయం చేస్తాడు. చేయకూడని పని నుండి తప్పిస్తాడు. ఆయన సమస్తాన్ని చూసుకుంటాడు. మనం చేయాల్సిందల్లా ఒకటే, సమర్పించుకుందాం. దేవా, నా ప్రాణం నీదే, నా ఆత్మ నీదే, నా శరీరం నీదే, ఇదిగో నేనున్నాను ప్రభా అని చెప్పేసి మనం సాగిల పడదాం ఆయన సన్నిధిలో. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయన మనల్ని కోరుకుంటున్నాడు. ఉన్న పాటను ఆయన పాద సన్నిధికి రమ్మని అడుగుతున్నాడు. ఆయన పాద సన్నిధిలో పాదాల దగ్గర తొక్కిపడేయడానికి పిలవట్లేదండి. మనం ఆయన పాదాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన జస్ట్ అలా లేపి ఆయన హత్తుకోవడానికి సిద్ధపడుతున్నాడు. నిజమే, మనం తగ్గించుకుంటే ఆయన హెచ్చించడం అంటే ఇదేనేమో. మనం తప్పును ఒప్పుకున్నప్పుడు ఆయన ఎప్పుడు కూడా మనల్ని పాదాల కింద పెట్టుకోవాలని చూడడు. సాతానుగానే మన పాదాల కింద పెట్టేస్తాడు. కానీ ఆయనైతే ఎప్పుడు మనల్ని తన హక్కును చేర్చుకొని తన కుమారుడిగా, తన భాగస్వామిగా మనల్ని చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి మరి ఆ రీతిగా మనం జీవించడానికి ముందుకు సాగుదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవానికి స్తోత్రమయ్యా. ఈ సమయంలో ఉన్న పాటను మీ పాస్ సన్నిధికి వచ్చేటకు మీరు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతకై వందనాలు తండ్రి. అయ్యా, నిజమే తండ్రి, సజీవ యాగంగా ఏ రీతిగా మేము సమర్పించుకోవాలో ప్రభా నాయన, ఆ పాట రూపంలోనూ నీ చిత్తం ఏంటో తెలుసుకున్నాము తండ్రి. అయ్యా, ఆ రీతిగానే మేము జీవించుటకు కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థనతో సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక.